హాయ్ ఆల్. ఇప్పుడైతే నేను పోస్ట్ చేస్తున్న వీడియో రీసెంట్‌గా నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానండి. మా శివాకేంటంటే ఇంటి పక్కన ఉన్న హిల్ స్టేషన్ చాలా ఇష్టం. సో, అందుకని ప్యాసింజర్ ఎక్కించేశారు. అదేమో 2 అవర్స్ లేట్ అనమాట. ఇంకా షన్వి నన్ను చుక్కలు చూపించేసింది మిడిల్‌లో. దిగిపోతుంది, ఎక్కుతుంది, బయటికెళ్ళిపోతానంటుంది. చాలా హెడేక్ అనిపించింది. బట్ ఎప్పుడైతే రాయగడ క్రాస్ అయ్యామో అక్కడి నుండి ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. తను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంది. అండ్ చుట్టూ ఒకసారి మీరు చూసారంటే గ్రీనరీ అనమాట. చాలా అందంగా ఉంటుంది. అంటే ఈ దాంతో పాటు ఇది వింటర్ కదా! చాలా కూల్‌గా, ప్రశాంతంగా అనిపిస్తది. ట్రావెలింగ్‌లా అనిపించదు మనకది. ఒక అంటే ఎక్స్‌ప్లోర్ చేస్తున్న ఒక ప్లేస్ అన్నట్టు అనిపిస్తుందనమాట. అండ్ మిడిల్‌లో మనకేంటంటే అరకు వెళ్ళే వేలో ఎన్ని టన్నెల్స్ ఉంటాయో అదే వేలో అలానే మా రాయగడ నుండి కోరాపుట్ ఎళ్ళే వరకు. బట్ మేము మిడిల్‌లో దిగిపోతాం సికర్పై అని. అక్కడి దాకా టన్నెల్స్ అయితే ఉంటాయండి. అండ్ టన్నెల్స్ వచ్చేటప్పుడు షన్వి భయపడుతుంది. ఫస్ట్ టైమ్ కదా ఎక్స్‌పీరియన్స్ చేస్తుంది ఆ వేలో. సో, అది కొంచెం భయపడింది. అండ్ తర్వాత టన్నెల్స్ క్లోజ్ అవ్వగానే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అల్లరి చేస్తూనే ఉంది. అలా మాకు ప్రయాణం పెద్దగా కష్టం అనిపించలేదు. హ్యాపీ అనిపించింది. ఇంకా దగ్గరికెళ్ళే కొద్దీ ఎప్పుడెళ్తామా ఇంటికి అనిపించేసింది. అండ్ పైగా ఏంటంటే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కదా! కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా! అండ్ స్టేషన్ మీకు చూపిస్తాను చూడండి. కొండ పైన స్టేషను. చాలా బావుంటుందండి. అక్కడ నుండి వ్యూ అయితే మనకి ఆసమ్ ఉంటుంది. ప్రతిసారి ఇక్కడికి వచ్చేటప్పుడు ఫోటో షూట్స్ అవన్నీ చేసుకుంటుంటాం మేము. బై ద వే ఆ ఫోటోస్ అంత బావుండవులెండి. ఇప్పుడేంటంటే మా తమ్ముడు షన్విని 3 మంత్స్ తర్వాత చూస్తున్నాడు. సో, తను కూడా ఎక్సైట్ అయ్యాడు. తను స్వామిమలలో ఉన్నారు. షన్వి అయితే ఇంకా ఆళ్ళ మామయ్యని హగ్ చేసేసుకుంది. ఇంక వీళ్ళు వీడియో తీద్దాం అనంటే ఎవరు సహకరించలేదు నాకు. ఇంక సరేలే అని నా సిగ్నేచర్ వీడియో ఒకటుందండి. అంటే ఎక్కడికెళ్ళినా నేను షన్వి రౌండ్ చేస్తాం అనమాట. రౌండ్. సో, ఈ వీడియో ఒకటి తీసుకుంటాననమాట. తీసుకున్నాక ఇంకా పూజ అయితే చాలా బాగా అయింది. ఫైనల్లీ ఇది విడుముళ్ళు. ఆల్రెడీ పూజ క్లిప్స్ పెట్టాను నేను మీకు. ఆ విడుముల రోజు స్వామిది అయిపోయిన తర్వాత చాలా బాగా అనిపించి నేను, శివ ఏం చేశామంటే ఆ పక్కనుండే రివర్‌కెళ్ళాం అనమాట. రివర్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత బావుంటుందో అంటే పిక్నిక్ గానీ, లేదా ఏదైనా మనసు బాగోపోతే ప్రశాంతత కోసం గానీ అక్కడికెళ్ళొచ్చు. శివ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇద్దరం కాసేపు చిన్న పిల్లలయిపోయాం. బై ద వే తన ఫేస్ ఎందుకిలా ఎట్టారంటే నేను సెల్ఫీ తీయమన్నాను. నా సెల్ఫీ తీయమన్నాను. అందుకని అతను చాలా హర్ట్ అయ్యారు. చాలా కోపం కూడా అయిపోతున్నారు. బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే మిడిల్‌లో మనకు కూడా కావాలి కదా! ఇంకా ఇన్ని ఫోటోస్ తీయించుకున్నాను. అందులో 2 బా వచ్చాయండి. మిగతా అన్నీ వేస్టే. ఎందుకంటే మా హస్బెండ్ ఈజ్ మోస్ట్ వర్స్ట్ ఫోటోగ్రాఫర్ ఇన్ ది వరల్డ్ అనమాట. అతను తీసుకోరు, నన్ను తీసుకోనివ్వరు. సో, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి.